ఈరోజు వాక్యం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యెహెజ్కేలు అనే ఒక ప్రవక్త చెప్తా ఉన్నాడు. అతను చూసిన దర్శనాన్ని దేవుని గ్రంథంలో దేవుడు రాయించాడు. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హత్తులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింపసక్యము కాని మహాసైన్యమే నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమయ్యాను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనుమో, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు అనే ఒక ప్రవక్తకి దేవుడిచ్చినటువంటి దర్శనం ఏంటంటే, అతన్ని ఒక లోయలో నిలబెట్టాడట. ఆ లోయలో నిలబెట్టి అటు ఇటు తిప్పినట్టు నడవమన్నాడట. అతడి కాళ్ళ క్రింద ఏమున్నాయో తెలుసా? ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఎండిపోయిన ఎముకలు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చనిపోయి చాలా కాలం అయింది. ఆ యొక్క బాడీల మీద ఉన్నటువంటి మాంసం పోయింది, చర్మం పోయింది, నరములు కూడా పోయినాయి. ఇంకా చివరికి ఏం మిగులుతాయి? ఎముకలు మిగిలినాయి. ఆ ఎముకలు ఎండకి వానకి తడిచి ఎండిపోయినాయి. అంటే ఎముకలు పచ్చిగా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనం మాంసం ఏదైనా కొట్టించామనుకోండి, కోడి మేక, ఆ ఎముక ఎలా ఉంటుంది? నిగనిగలాడుతూ ఉంటుంది. అదే ఎప్పుడైనా చూడండి, ఈ సమాధుల దగ్గరలో గట్రా ఎక్కడైనా ఈ బయటపడిన ఎముకలు గట్రా చూసారనుకోండి, లేదు ఎప్పుడో తిన్న ఆ మాంసం దుమ్ములాంటిగా చూస్తున్నాయి, అవి చాలా రోజులు ఎండలో ఎండున్నాయి అనుకోండి, ఎలా ఉంటాయి? అవి ఒక శుద్ధ కమ్ముల్లా కనబడుతుంటాయి. అంటే ఎండిపోయినవి అనమాట. ఈ యెహెజ్కేలు అనే వ్యక్తి ఆ లోయలో నిలబడినప్పుడు ఆ లోయలో చాలా ఎముకలు ఎండిపోయినాయట. అంటే అవి చాలా కాలం అయింది. అందులో ఉన్న శరీరాలు చచ్చిపోయి, మాంసం పోయి, నరములు పోయి, చర్మం పోయి, ఆఖరికి ఆ ఎండకు ఎండి వానకు తడిసి ఆ ఎముకలు ఎండిపోయి చాలా కాలం నుండి వారు ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి ఆ ఎముకలు. వాటితో దేవుడు అంటున్నాడు యెహెజ్కేలుతో, అప్పుడు నరపుత్రుడా, నీవు ఇలా ప్రవచనం చెప్పు. ఏమని? ఎండిన ఎముకలారా తిరిగి జీవించండి అని చెప్పు. మధ్యలో ప్రశ్న వేశాడు. ఏమని తెలుసా? ఈ ఎముకలు బ్రతకగలవా? ఏమండి మీరు చెప్పండి. మీకే దేవుడు కొన్ని ఎండిపోయిన ఎముకలు తీసుకొచ్చి, మనిషి దాకా ఎందుకు, మేక దుమ్ములో కుక్కలు గంట చచ్చిపోయిన తర్వాత ఆ పక్కన పడేస్తూ ఉంటారు. అవి మాంసం అంతా పోయిన తర్వాత ఆ దుమ్ములు అక్కడక్కడ దొల్లుతూ ఉంటాయి. ఆ ఎముకలను దేవుడు చూపించి, ఈ ఎముక బతకగలదా అంటే నువ్వేం చెప్తావు? ఏమీ చెప్పలేము. ఎందుకో తెలుసా? అడుగుతున్నవాడు జీవాధిపతి. హల్లెలూయా. వెంటనే యెహెజ్కేలు ఏమన్నాడు తెలుసా? అది నీకే తెలియను. నువ్వు బ్రతికించాలనుకుంటే ఎండిపోయిన ఎముకలు కూడా బతుకుతాయి, నువ్వు బతికించకూడదు అనుకుంటే బతుకున్నవాడు కూడా ఉండలేడు.
చావు బతుకులు ఉన్నాడు కూడా బ్రతికుండా లేడు. కాబట్టి అది నీకే తెలుసు అన్నాడు. అయితే ఓ పని చేయి, నీవు ప్రవచించు, ఈ ఎండిన ఎముకలకు బ్రతికి రమ్మని చెప్పు, అవి బ్రతుకుతాయంటే ఎలా ప్రభువా అని అడిగి ఉన్నాడు. అడిగితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీవు ప్రవచనం ఎత్తి ఇగో అవి ఈ ఎముకలు బ్రతుకుతాయని నువ్వు చెప్పినప్పుడు ఆ ఎముకల మీద నరములను పెడతాను, ఆ నరముల పైన మాంసము పెడతాను, ఆ మాంసం పైన చర్మము పొదుగుతాను. అలా చెప్పగానే వెంటనే యెహెజ్కేలు దేవుని యందు విశ్వాసంతో దర్శనంలో ఎండిన ఎముకలారా తిరిగి జీవించండి అనగానే నిజంగానే ఆ ఎముకల మీదకి ఆ నరములు వచ్చినాయి, మాంసం వచ్చింది, పైన చర్మం కూడా వచ్చింది, లోపల అవయవ నిర్మాణం జరిగిపోయింది. అయితే అవి ఇంకా ప్రాణం లేవంట. ఏమంటే డెడ్ బాడీలో మాంసం ఉంటుందా? మాంసం ఉంటుంది. డెడ్ బాడీలో మాంసం ఉంటాయి, నరాలు ఉంటాయి, పచ్చిగా ఎముకలు కూడా ఉంటాయి, కానీ ఏమీ ఉండదు, ప్రాణం ఉంటుంది. ఇక్కడ పరిస్థితి ఏంటి తెలుసా? వాటికి ప్రాణం మాత్రం లేదట. వెంటనే ప్రభు అంటున్నాడు, నరపుత్రుడా నీవు ఇదిగో ఊపిరితో చెప్పు, జీవాత్మ వచ్చినట్లుగా నువ్వు ప్రవచించు అనగానే జీవాత్మ వాటిలోనికి ఓదబడింది. అంటే ప్రాణము ఆత్మ ఓదబడింది. వెంటనే ఆ యొక్క బాడీలకి ప్రాణం వచ్చి లేచి నిలబడ్డాయట. అవన్నీ కూడా చూడగానే వాళ్ళు అక్కడ లేచి నిలబడిన వాళ్ళందరినీ చూడగానే గొప్ప సైన్యంలా ఉన్నారట. అయిపోయింది దర్శనం. ప్రభు అంటున్నాడు, ఈ దర్శనం యొక్క భావం ఏంటో తెలుసా? ఎలా తెలుస్తుంది యెహెజ్కేలుకి? అప్పుడు ప్రభు అన్న మాట చూడండి, అక్కడ 11వ వచనం 10 నుంచి చదువుతాను. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. ఆ దర్శనంలో ఆ ఎముకలు ఎవరు? ఇశ్రాయేలీలంట. ఇశ్రాయేలు ఏమి ఎండిపోయారు? శారీరకంగా కాదు, వాళ్ళు ఆత్మీయంగా ఎండిపోయారు. భౌతిక పరిస్థితులు కూడా వాళ్ళు ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. కరువు, ఎండిపోవడం అంటే దేనికి సదృశ్యం? కరువుకి. ఎండిపోయారు. ఎండిపోయిన దేవుడు అంటున్నాడు, మేము ఎండిపోయాం, మా ఆశ విఫలమైపోయింది, మనం ఇక నాశనం అయిపోయామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నువ్వు చెప్పు, నీ దేవుడైన యెహోవాను మీరు స్తుతించినట్లు నేను మిమ్మల్ని మరలా నూతన పరుస్తాను, మరలా మిమ్మల్ని ఎండిపోయిన మీ స్థితిని జీవింపజేస్తాను, మరలా మీలో ఆ మొదటి ఉజ్జీవాన్ని, ఆ మొదటి శక్తిని, ఆ మొదటి విజయాన్ని, బలాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ప్రకారం ఈ ప్రవచనము, ఈ యొక్క దర్శనము ఎవరి కోసం చెప్తున్నాడు యెహెజ్కేలు అంటే? ఇశ్రాయేలు కోసం చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేవునికి అవిధేయత చూపించడం ద్వారా వారు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. వాళ్ళు మా జీవితం అయిపోయింది, మనం ఎండిపోయాం, మనం నాశనం అయిపోయాం అనుకుంటున్నారట. వాళ్ళతో చెప్పమంటున్నాడు ఏమన్నా తెలుసా? మీ అందరినీ మరలా తిరిగి తీసుకొస్తాను, మీరు ఒక గొప్ప సైన్యంగా నిలబడతారు, మిమ్మల్ని మీ దేవుడని యెహోవాని మీరు అప్పుడు ఘనపరుస్తారు. ఈ యొక్క అధ్యాయం ఇక్కడ రాయబడినటువంటి ఈ సందర్భం ఇశ్రాయేలు కోసమే. కానీ ప్రభువా, దీని ద్వారా సంఘంతో ఏం మాట్లాడుతున్నావు? దీని ద్వారా నాతో ఏం మాట్లాడబోతున్నావు? అసలు ఇంతకా నరాలను అంటే ఏం చెప్పాలి? ఈ మాంసం అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఒక అధ్యాయం తీసుకుంటే అందులో పాయింట్లు రావాలి కదా. ప్రభువా, ఎండిన ఎముకలు అంటే పోనీ ఎండిపోయాం మేము అందరం కూడా, పాట కూడా పాడుకున్నాంగా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఇందులోదే రాశాడు ఆయన. చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి పాడేస్తున్నాం, కానీ ఈ సందర్భం ఎప్పుడు చెప్పుకోలేదు కదా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, ఎండిపోయిన నీ స్థితిని, పతనావస్థమైన నీ స్థితిని దేవుడు మరలా తిరిగి జీవింపజేస్తాడు. అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇంతకీ అక్కడ డైరెక్ట్గా ఎండిపోయిన ఎముకలు తిరిగి లేస్తాయి అనగానే సరిపోదు నువ్వు. కానీ వాటికి ఏమో నరములు పెట్టాడట, మాంసం పొదిగాడట, చర్మం వేసాడట, తర్వాత ఏమో జీవాత్మ ఊదాడట, తర్వాత అవి సమాధుల్లో నుంచి లేస్తారు అని చెప్పాడు. వీటన్నిటికీ అర్థం ఏంటి? అసలు దీని ద్వారా దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ప్రభు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు కొన్ని సంగతులు బయలుపరిచాడు. ఇక్కడ ఏం కనబడుతున్నాయి? ఐదు విషయాలు కనబడుతున్నాయి. మొదటిది ఏంటి? నరములను వేస్తాడట. వాటి మీద ఏం చేస్తాడు? నరముల్ని పొదుగుతాడట. నరాలు దేనికి సాదృశ్యం? ఒక వచనాన్ని చూపిస్తాను. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చదువుతాను చూడండి.
జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకునుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసేట్లు నువ్వు నన్ను పోసేతివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నువ్వు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఎముకలకే కాదు, ఒక మనిషి నిర్మాణాన్ని ఎలా చేసాడట? నరములు, మాంసము, ఎముకలు, చర్మము పెట్టి మనిషిని రూపించాడట. అయితే ఇంతకీ నరాలు దేనికి అంటే మనం కదలడానికి. మనం ఈ చెయ్యి కదుపుతున్నామంటే కారణం ఎముక కాదు, ఈ మాంసం కాదు. దీని నుంచి ఉన్నటువంటి నరాలు ఈ చెయ్యి కదపడానికి ఒక వైరులా పనిచేస్తాయి. అందుకే ఎవరికైనా పక్షవాతం వచ్చినప్పుడు ఇక్కడెక్కడో నరం దెబ్బతిని ఈ నరాలు పనిచేయవు. చెయ్యి ఆరోగ్యంగానే ఉంటుంది, చెయ్యి కుళ్ళిపోదు, చెయ్యికి దెబ్బ తగలదు. కానీ ఈ నరాలకి వెళ్ళే కనెక్షన్ ఇక్కడెక్కడో దెబ్బతినడం వల్ల ఈ చెయ్యి లెగదు. అంటే నువ్వు ఏదైనా వస్తువు పట్టుకోవాలి, కొంతమంది చూడండి గట్టిగా పట్టుకోగలరు, ఏదైనా పట్టులేవు అంటే నరాలు పని చేయట్లేదు. నరాలు దేనికంటే ఎక్కడ ఏదైనా పట్టుకోవడానికి, నడవడానికి. ఆఖరికి ఒక వచనం చూపిస్తాను చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 35వ వచనం చూడండి. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడిలి వాడు తేటగా మాట్లాడుచుండెను. నరం లేని నాలుక, నరం లేని నాలుక అంటారు మన వాళ్ళు. ఎక్కడ ఉండదు నరం, కానీ దీన్ని కదుపుతున్న వెనకాల భాగంలో నరం ఉంటుంది. నాలుగుకి ఒక కనెక్షన్ ఉంటుంది. నువ్వు గట్టిగా మాట్లాడాలన్నా కూడా ఏం పని చేయాలా? కొన్నిసార్లు తేడాగా మాట్లాడినప్పుడు ఏమంటాం? ఎవరు నరం ఏమైనా కట్ అయిందరా నీకు? ఈ మధ్యన ట్రోల్స్లో ఎక్కువ వినబడుతుంది కదా, నరాలు ఏమైనా కట్ అయిపోయినాయా అంటే అర్థం ఏంటి? ఒకడు సభ్యతగా మాట్లాడాలన్నా, ఒకడు స్పష్టంగా పలకాలన్నా ఏముండాలి? నరములు ఉండాలి. అంటే మనం మాట్లాడాలన్నా, మనం నడవాలన్నా, మనం ఏదైనా చేయాలన్నా ఏముండాలి? నరములు ఉండాలి. నరము ఒకడిని నడిపిస్తుంది. నరాలు చచ్చిపడిపోయినాడు ఏమవుతాడు? నడవలేడు, మంచానికి అతుక్కుపోతాడు. ఏమండి, మనం దేని ద్వారా నడుస్తాం దేవుళ్ళో? దేని వలన మనం ప్రభువులోకి వచ్చాం? దేని ద్వారా ప్రభువులోకి వచ్చాం? విశ్వాసము ద్వారా. ఇక్కడ నరములు దేనికి సాదృశ్యంగా నాకు అనిపించినాయి అంటే దేవుడు మనల్ని వాడుకోవాలంటే, దేవుడు మనల్ని నడిపించాలంటే, దేవుడి కొరకు మనం ఏదైనా చెయ్యాలి అంటే మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం. మనం ఏం చేస్తాం? మనం ఏంటో తెలుసా? బాబు దేవుడు నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంటే చాలాసార్లు ట్రై చేసాం, అని అవదు. అమ్మా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాం అంటే చాలా సంవత్సరాలు జరుగుతుందండి, నేను అలాగే అనుకుంటున్నాను కానీ అవుతలేదు. అమ్మా దేవుడు నీకు తన ఆత్మాభిషేకం ఇచ్చి నేను బలంగా వాడుకుంటున్నామట, నేనా బాబోయ్ నేను చాలా పిరికిదాన్ని, నాకు వద్దు. ఏం చెప్తున్నావు నువ్వు? నేను నడవలేను, నేను కదలలేను, నేను దేవుని కొరకు వాడబడలేను, నేను ఏమీ చేయలేను దేవుడి కొరకు. అప్పటి నమ్మకం. అదే విశ్వాసము కనుక ఉంటే, దేవా ఎప్పటి వరకు నేను బతికాను, ఎప్పటి వరకు నేను ట్రై చేశాను, ఎక్కడి నుంచి నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. నన్ను పరిశుద్ధతలో నడిపించవా, నన్ను యథార్థతలో నడిపించవా, నేను నీ కొరకు బ్రతికేలా నన్ను చెయ్యవా అని దేవుడు నన్ను బాగు చేస్తాడు. దేవుడు నన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవుడు తన ఆత్మతో నింపుతాడు. దేవుడు నన్ను వాడుకుంటాడు. దేవుడు నా సమస్యలు తీసేస్తాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడే నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి తన సంపూర్ణత సిద్ధికి కలగజేస్తాడు అని నువ్వు నమ్మితే ఫస్ట్ ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏమన్నా మాంసం ఉందండి, ఎముకలు ఉన్నాయండి, చర్మం ఉందండి, నరాలు లేవండి, ఏమవుతాడు అతనికి డెడ్ బాడీకి పెద్ద తేడా ఉంది. నోరు కూడా కదపలేడు, నోరు కూడా, మాట కూడా స్పష్టంగా రాదు, ఎందుకంటే నరం పని చేయట్లేదు. నేను అంటున్నాను, నరాలు ఉన్నాయా మీకు? నరం అనబడేటువంటి నిన్ను నడిపించేటటువంటి విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసము ఒక క్రైస్తవుని నడిపించగలుగుతుంది. హల్లెలూయా. ఎక్కడికి నడిపిస్తుంది తెలుసా? అద్భుతం వైపు నడిపిస్తుంది. నమ్మితే కార్యాన్ని చూస్తాం. విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను భక్తిలోకి నడిపిస్తుంది. విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది తెలుసా? ఆశీర్వాదకులు నడిపిస్తుంది. విశ్వాసమే లేదా? ఏమండి ఇందులో ఎంతమంది నేను ఇలాగే ఉండిపోతాను, నా జీవితకాలం అంతా నరకాన్ని పోతాను వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? అంటే నీకు విశ్వాసం లేదు. ఎంతమందికి ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు నన్ను నిలబెడతాడు, నేను నిలబడతాను, దేవుని కొరకు వాడబడతాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దేవుడు తలగా ఉంచుతాడు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ నమ్మకం లేదా దేవుడి మీద?
మీ మీద మీకు నమ్మకం లేకపోతే పోనివ్వండి, దేవుడి మీద నమ్మకం లేదా? ఉంటే ప్రభువా నాకు నువ్వు ఈ ఉద్యోగాన్ని ఇవ్వగలవు, ప్రభువా నాకు ఈ వ్యాపారం అభివృద్ధి చేయగలవు, ప్రభువా ఇదిగో నాకు ఈ బిడ్డను ఇవ్వగలవు, నా జీవితంలో ఈ గృహాన్ని కట్టుకొని ఇవ్వగలవు, ప్రభువా ఇదిగో నాకు నా జీవితంలో ఇవన్నీ చేయగలవు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా నీవు నన్ను పరిశుద్ధపరచగలవు, ప్రభువా నీవు నన్ను సంపూర్ణుడిగా పరిపూర్ణుడిగా చేయగలవు. నమ్మితే చేతులు పనిచేస్తాయి, నమ్మితే నోరు పనిచేస్తాయి, నమ్మితే కాళ్ళు పనిచేస్తాయి, నమ్మితే దేవుడు నిన్ను నడిపించాలనుకున్న చోటుకు నువ్వు నడవగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు విశ్వాసమే తేడా కనుక అయితే ఇక ఎంతసేపు చెప్పుకోవడం వేస్ట్. రెండోది మాంసము, అంతేనా? ఫస్ట్ నరములను మాంసం దేనికి? బలం. ఏమండి, ఒకడు సరిగ్గా మాంసం లేదనుకుని ఒంట్లోనే అని ఏమంటాం? ఒరే బక్కోడా, అరే బలహీనుడా, అంతేనా? బలహీనంగా ఉన్నాడండి వీడు. ఎందుకు? ఎముకలు ఉన్నాయి, చర్మం ఉంది, నరాలు ఉన్నాయి, లోపల ఏం లేదు, ఉండాల్సినంత కండలేదు. ఇప్పుడు ఏమంటాం? బలహీనుడు, బలహీనంగా ఉన్నాడు, వీడు పెద్ద పని చేయలేడండి. నరాలు ఉన్నాయి పని చేయడానికి, కానీ లోపల ఏం లేదు, మాంసము లేదు. మాంసము దేనికి సాదృశ్యం? అసలు దేనితో దాన్ని పోల్చచ్చు? మాంసం ఉండాలంటే, మన శరీరంలో ఉండాల్సినంత మాంసం ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఓకే, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. పాలు తాగు ప్రతివాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఏమండి, పాలు తాగే పిల్లోడికి మాంసం ఎంత ఉంటుంది? పని చేసేయగలడా వాడు? కష్టపడిపోగలడా? కానీ వాడికి అన్నం పెట్టడం మొదలెట్టిన తర్వాత, మాంసం కూడా పెట్టడం మొదలెట్టిన తర్వాత, వాడికి బలమైన ఆహారం పెట్టడం మొదలెట్టిన తర్వాత ఏం చేస్తాడు? కుదురుంటాడు, ఇంకా పరిగెడుతూ ఉంటాడు. ఎక్కువ కొట్లాట్లకి ఎవరు వెళ్తారు? కారణం ఏంటి? బలం. కారణం ఏంటి? కండకావరం అంటారు కదా. మాంసం అంటే మనల్ని మాంసము కలిగిన పుష్టి కలిగిన వారిగా చేయగలిగేది ఏంటి? శరీర రీతిగా చూస్తే ఆహారం. మరి మనం ఆధ్యాత్మికంగా బలం పొందుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? వాక్యాహారం. హల్లెలూయా. ఏమంటే శారీరకంగా పుష్టిగా ఉండాలంటే ఏం తినాలి? ఆహారం తినాలి. ఆత్మీయంగా పుష్టిగా ఉండాలంటే ఏం తినాలి? కండబట్టాలంటే ఏం తినాలి? వాక్యాహారం తినాలి. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. ఈ మనిషి మామూలుగా బ్రతకడానికి రొట్టె అవసరమేమో కానీ అతడు ఆత్మీయంగా బ్రతకడానికి మాత్రం ఏం కావాలి? వాక్యం అవసరం. ఎంతమంది ఇంకా వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు చూసుకోండి. నువ్వు వాక్యాన్ని చదవని ప్రతిరోజు, నువ్వు వాక్యాన్ని వినని ప్రతిసారి, నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టిన ప్రతిసారి నువ్వు ఎలా కనబడుతున్నావు తెలుసా? దేవుడి దృష్టికి ఒక బక్క చిక్కిన ఎముకలు గుళ్ళ కనబడుతున్నావు. నీ దగ్గర నరాలు ఉన్నాయి కానీ కండలేదు. అంటే విశ్వాసం ఉంది కానీ బలం లేదు. విశ్వాసముతో నీవు గనక దేవుని కార్యాలను చదువుతూ ఉన్నప్పుడు ఇంకను నీలో విశ్వాసం పెరుగుతుంది. ఇంకను నువ్వు ఆధ్యాత్మికంగా ఏం పొందుకుంటావు? బలం పొందుకుంటావు. ఎంతమంది ఇలా ఉన్నాము? మాంసము పొదిగిన బాడీలాగా ఉన్నామా? మాంసము లేని బక్క చిక్కిన వాళ్ళ ఉన్నామా? అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? బలమైన ఆహారము వారికే తగును. ఎవరికి? పెద్దవాళ్ళకే తగినట్ట. మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకోండి, మీరు ఇంకా కొత్తగా నమ్ముకున్న వాళ్ళు అనుకోండి, బైబిల్ చదవండి అన్న మీరు కొన్నిసార్లు చదువుతారు, కొన్నిసార్లు చదవకపోవచ్చు. కానీ ఎదుగుతున్నారంటే కొంత ఇదేం చెప్పో తెలియదండి, కొత్తలో తెగ చదివేస్తారు బైబిల్, సంవత్సరాలు గడిచే కొద్ది బైబిల్ చదవడం మానేస్తారు. ఎదిగే కొద్దీ ఆహారం పెరగాల తరగాల? పిల్లోడు ఫస్ట్ చిన్న ఇడ్లీ తింటాడు, తర్వాత 2, తర్వాత 3, తర్వాత వేసేస్తారు. ఈ శరీరానికి అవసరమైన ఆహారం మాత్రం కంచాలు తినేస్తాం. మరి ఆత్మీయంగా మనం బలంగా ఉండి మాంసం పొదుక్కోవాలంటే ఏం చేయాలండి? వాక్యాన్ని ఎంత ఎక్కువ చదవగలిగితే అంత ఎక్కువ, ఎంత లోతుగా అర్థం చేసుకోగలిగితే అంత లోతుగా మనం దాన్ని ధ్యానించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఉన్నాం ఇలాగా? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.
నా యందు మీరును, మనము దేవుని యందు ఉండడం అంటే విశ్వాసం ఉంచడం. మీ యందు నా మాటలను అంటే మనలో ఆయన మాటలు అంటే ఏంటి? ఇదే ఆయన మాటలు, దేవుని వాక్యం. మనం ఆయన యందు ఉండడం మాత్రమే కాదు, మన యందు ఆయన మాటలు కనుక ఉంటే మనకి ఏది ఇష్టమో అది అడగమంటున్నాడు, అది చేస్తాడట. ఏమండి, ఎవరైతే దినదిన ప్రతిరోజు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో, చదువుతారో, ఏమంటే స్వీకరిస్తారో, తింటారో, అట్టి వారు మొరపెడితే దేవుడు వింటాడంట. హల్లెలూయా. నీకు ఏది ఇష్టమో అడుగు, అది నేను నీకు ఇస్తాను అంటానంటే అర్థం ఏంటో తెలుసా? నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. వాక్యం వినడు వాని ప్రార్థన దేవుడు వినడు. వాక్యం చదవను వాని విజ్ఞాపన దేవుడు ఆలకించడు. ఏమండి, వాక్యానికి అవిధేయులైన వారి ప్రార్థన వింటాడా? ఆలోచన చేసుకోండి. గనుక ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఎవరైతే బలమైన ఆహారం తింటారో వారికే ప్రభు ఏం చేస్తాడంట అంటే ఎవరైతే ఆయన మాటలు వారిలో ఉంచుకుంటారో వారికి ఏది ఇష్టం అది అడగమంటున్నాను. నేను అడుగుతాను, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఎంతమందిలో ఆయన మాటలు నిలిచి ఉన్నాయి? ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలంటే ముందు ఆ మాటలు లోపలికి వెళ్ళాలి కదా. ప్రతిరోజు దేవుని మాట చదువుతూ ఆ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించగలిగితే ఆ మాటలు మనలో నిలిచి ఉంటాయి. మనకి ఏది ఇష్టమో అది అడుగు, దేవుడు ఆయన చిత్తంలో నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మూడోది ఎహెజ్కేలు 37. ఫస్ట్ నరములు, మాంసము, మూడోది చర్మం. చర్మం కోసం నిర్గమాకాండం 34వ అధ్యాయంలో ఉంది, 28వ వచనం. చదివే ముందు మాట చెప్తాను. చర్మం దేనికి? మాంసం పైన చర్మం దేనికి? లోపల ఉన్నటువంటి మాంసానికి ప్రొటెక్షను. రెండోది మన రూపము అందంగా కనబడడం కోసం. నిజంగా మీరే చూడండి, మనకి ఈ చర్మం ఇవ్వకుండా మొత్తం వెంట్రుకలు ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటాం? ఎలుగుబంటిలో కూర్చున్నట్టు ఉంటుంది చర్చిలో. ఇంకో ఎలుగుబంటు ఏంటిది, వాక్యం ప్రకటిస్తున్నట్టు ఉంటుంది. లేదు, కలర్ గురించి మాట్లాడతాను నేను తల వెంట్రుకల గురించి చెప్తాను. లేదా ఎక్కడున్న చర్మం ఎక్కడ కూడా ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎక్కడున్న కర్మ ఏమంటే ఎక్కడున్న కలర్ ఎక్కడ కూడా ఇస్తే ఈ చర్మం అందం అంటే చూడడానికి సౌందర్యంగా కనబడడానికి ఇచ్చాడు. ఏమండి, మనిషి ఎందుకు అంత అందంగా ఉంటాడు? అతని చర్మం వేరు, మనిషి చర్మం వేరు, జంతు చర్మం వేరు. ఈ చర్మం దేనికి సాదృశ్యం అంటే మనకి అందానికి. మనం ఎప్పుడు అందంగా ఉంటాం? విశ్వాసం ఉంచాం, వాక్యం చదివాం, తర్వాత ఎప్పుడు అందంగా ఉంటాం తెలుసా? చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం చదువుతాను చూడండి. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞల పలకలను రాసి ఇచ్చెను. మోషే సేనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. హల్లెలూయా. అహరోను ఇశ్రాయేలు అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపించవెరచిరి. ఎవరైతే దేవుని ముఖ కాంతి దగ్గరికి వెళ్ళిపోతారో, ఎవరైతే దేవునితో ఎక్కువ గడుపుతారో, ప్రార్థన చేస్తారో. ఏమంటే మోషే ఏం చేశాడు? మోషే ముఖం అంతలా వెళ్ళిపోయిందంటే కారణం ఏంటి? దేవునికి చేసిన ప్రార్థన. అండ్ అప్పుడు బైబిల్ ఉందా మోషే దగ్గర? రాసిందే మనోడు ఆదికాండం నుంచి. సో ఆ మోషే మొహం వెలగడానికి కారణం ఏంటి? దేవుని యొక్క కాంతి. దేవుని యొక్క ముఖ కాంతి మన మీద ఎప్పుడు పడుతుందో తెలుసా? మనం ఎక్కువ ఆయనతో గడిపినప్పుడు ప్రార్థనలో. ఎవరి చర్మం సౌందర్యంగా ఉంటుందో తెలుసా? ఎవరు అందంగా కనబడతారో తెలుసా? నేను చెప్పాలనుకుంటుంది ఈ శరీర రకమైన మేకప్ల అందం గురించి కాదు. ఎవరు దేవుని దృష్టికి సుందరంగా ఉంటారో తెలుసా? దేవునితో ఎవరైతే ఎక్కువ గడుపుతారో, ప్రార్థనా జీవితం ఎవరైతే కలిగి ఉంటారో అట్టివారు చర్మము ధరించిన అందమైన దేహాలుగా ఉంటారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చూడండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? అందం మోసకరం అంట, సౌందర్యం వ్యర్థం అంట. అంటే ఈ లోకంలో అందం అనుకునేది ఒకటి ఉంది, సౌందర్యం అనేది ఒకటి ఉంది, అవన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు. అందమేమో మోసం చేస్తుందట, సౌందర్యమేమో ఉపయోగం లేనిదట. అయితే ఏమంటున్నాడు తెలుసా? ఇంతకీ మరి ఏది నిజమైన అందం, ఏది నిజమైన సౌందర్యం, ఏది దేవునికి ఇష్టమైందంటే అక్కడ రాశాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో,
వాక్యం వినడం ద్వారా మనలో ఏం పుడుతుంది? భయం పుడుతుంది. ఆ పుట్టిన భయంతో నువ్వు ప్రార్థన చేస్తే భక్తి కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఒకరిలో భయభక్తులు ఉంటాయో గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడికి అందం ఏంటో తెలుసా? అతని భక్తి, అతడు దేవుడి యందు కనబరుస్తున్న భయం. కాబట్టి భయభక్తులు కలిగిన స్త్రీయే అందంగా సౌందర్యంగా ఉంటుందట. భయభక్తులు కలిగిన సంఘమే దేవుని దృష్టికి సుందరముగా ఉంటుంది. ఎవరైతే ప్రతిరోజు దేవునికి ఇంత సమయం అంటే ఇవ్వరో, ఎవరైతే ప్రార్థన చేయరో, ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దానికి భయపడరో, వీళ్ళెవరూ కూడా దేవునికి అందమైన వారు కాదు, వికారముగా ఉన్నవారు, అసహ్యులు. బైబిల్లో రాయబడిందిగా, అంచె దినాల్లో అసహ్యులు, అసహ్యంగా ఉంటారంటే వీళ్ళు చూడడానికే చిరాకు వద్దంటే వీళ్ళు తెల్లగా ఉండొచ్చు, చాలా అందంగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? చిరాకు, అసహ్యంగా ఉంటారంట. కానీ ఈ లోకం దృష్టిలో నీ రూపం అంత అందంగా కనబడకపోయినా, లోకం చెప్పి అందంగా కనబడకపోయినా, నీలో కనుక భయభక్తులుంటే నిన్ను చూసి దేవుడు చాలా ఆనందిస్తాడు. నీవు దేవునికి బాగా నచ్చుతావు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయనకి ఇష్టలు. ఎంతమంది ప్రతిరోజు భక్తి చేస్తున్నారు? ఆదివారం భక్తి చేసేవాళ్ళు అందంగా ఉండరు, అప్పుడప్పుడు భక్తి చేసేవాళ్ళు సౌందర్యంగా ఉండరు. నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగిన వారే దేవుని దృష్టికి సుందరమైన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే చర్మం అంటే, అదే దేవుడిచ్చే చర్మం. ఆత్మీయంగా లెక్కేసుకుంటా. మరి నువ్వు ఎలా ఉన్నావు? విశ్వాసం 0, మాంసం అంటే బలం ఇచ్చే వాక్యం అప్పుడప్పుడు, అందాన్ని ఇచ్చే భయభక్తులు నిల్లు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నీ దగ్గర ఏమున్నాయి? ఎండిన ఎముకలు ఉన్నాయి అంతే. నువ్వు ఎలా ఉన్నావు? ఎండిన ఎముకలా ఉన్నావు అంతే. ఎండిన ఎముకలా ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నువ్వు నమ్ము, నీకు నరములు వస్తాయి. చదువు దేవుని మాట, నీకు మాంసం బలం వస్తుంది. ప్రార్థించు, దేవుడు నిన్ను సుందరంగా మారుస్తాడు. మరి ఇంకోటి ఏంటి? ఈ 3 రాగానే లేచి నిలబడ్డా? నడిపించబడ్డా? లేదే. ఏమొచ్చింది? జీవాత్మ వచ్చిందట. జీవాత్మ దేవుని ఆత్మకు సాదృశ్యం. జీవాత్మ దేనికి సాదృశ్యం? దేవుని ఆత్మకి. ఒకడు దేవుని యందు విశ్వాసం ఉంచినా, బైబిల్ బాగా తెలిసినోడైనా, ఎంతో ప్రార్థన చేసేవాడైనా, దేవుని ఆత్మ కనుక అతనిలో సమృద్ధిగా లేకపోతే అతడు సైన్యంలా నిలబడలేడు. సైనికుడు ఎలా ఉంటాడండి? నిలబడినాడు ధైర్యముగా ఉంటాడు. బైబిల్లో దేవుని ఆత్మ కోసం ఏం రాయబడింది? మనము పొందిన ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ, ధైర్యపరచు ఆత్మ. హల్లెలూయా. సో వాళ్ళు లేచి నిలబడ్డారంటే వాళ్ళలోనికి ఏమొచ్చింది? జీవాత్మ వచ్చింది. నువ్వు కూడా దేవుని కొరకు ఒక విషయంలో నిలబడాలంటే, దేవుని కొరకు యుద్ధం చేయాలంటే, దేవుని కొరకు పని చేయాలంటే ఏముండాలి? దేవుని ఆత్మ నీలో సమృద్ధిగా ఉండాలి. దేవుని ఆత్మను పొందుకుంటే సరిపోదు. దేవుని ఆత్మ ఎవరైతే సమృద్ధిగా ఉంటాడో అట్టివారు దేవుని పోలికలోకి మార్చబడతారు. దేవుని ఆత్మ మనలోనికి ఎందుకు వస్తాడో తెలుసా? నీలో రాకూడని పోలిక వచ్చేసింది, పాప పోలిక వచ్చింది. నీలో ఉండాల్సింది పోయింది, నీతి పోయింది. నువ్వు వెళ్ళాల్సిన చోటు మారిపోయింది, నరకానికి పోతున్నావు. అందుకని దేవుని ఆత్మ వచ్చి పాపమును గుర్చియో, నీతిని గుర్చియో, తీర్పును గుర్చియో ఒప్పింపు చేస్తాడు. అలా ఒప్పింపచేసి ఏం చేస్తాడు? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఒక సరైన పద్ధతిలో లేని భూమిని, సరైన ఒక ఆర్డర్లో లేని భూమిని దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడంట? అల్లాడుతూ దాన్ని క్రమపరుస్తున్నాడు. ఏమండి, దేవుడు మనం సృజించేటప్పుడు బాగానే ఉన్నాం. దేవుడు మన నరులను యథార్థవంతులుగానే చేశాడు. కానీ ఎప్పుడైతే తెలిసిన తర్వాత మనం పాపపు జీవితాన్ని కొనసాగించి పాపానికి అలవాటు పడిపోయామో, మనలోకి పాపం వచ్చేసింది, దేవుని నీతి మనలో లేదు, మనం నరకం వైపు ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వచ్చి అల్లాడి ఏం చేస్తాడో తెలుసా? మనల్ని నూతన సృష్టిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ, జీవాత్మ అంటే ఏంటంటే ఇక్కడ సాదృశ్యం దేవుని ఆత్మ. ఎందరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో, ఎందరైతే దేవుని ఆత్మతో నింపబడతారో అట్టి వారి జీవితంలో దేవుడు వినూత్నమైన కార్యాలు చేస్తాడు. నిర్గమకాండం 31వ అధ్యాయం 5వ వచనంలో చూడండి,
విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. దేవుని ఆత్మ ఏం చేస్తాడంట? నీకు రాని సామర్థ్యాన్ని ఇస్తాడట, నీకు లేని జ్ఞానాన్ని ఇస్తాడట, నీకు తెలియని తెలివిని ఇస్తాడట, నీకు అప్పటి వరకు చేతకాని పని కూడా నీతో చాలా సమర్థవంతంగా చేయిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు బాగా చదవలేని వాడివేమో, దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. ఒకవేళ నువ్వు పిరికివాడివేమో, దేవుని ఆత్మ నీలో ధైర్యాన్ని పుట్టిస్తాడు. నువ్వు ఒకవేళ అసమర్థుడివేమో, దేవుడు నీకు సామర్థ్యాన్ని కలగజేస్తాడు. అసలు నాకు ఏమీ రాదంటున్నావేమో, వెర్రివాడివేమో, తెంగరోడివేమో, ప్రజలందరూ ఆశ్చర్యపోయే గొప్ప జ్ఞానాన్ని తెలివిని ప్రభువు నీ కొరకిస్తాడు. దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి తనకు తెలియని ఒక విచిత్రమైన పనిని దేవుని ఆత్మ తనకు నేర్పిస్తూ ఉందంటే నేర్పరితనాన్ని ఇస్తాడు. దేవుడు టాలెంట్ ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలోనికి వస్తే కేవలం పాపాన్ని ఒప్పించడం, నీతిని ఒప్పించడం, తీర్పును ఒప్పించడం మాత్రమే కాదు, నీకు అవసరమైన ప్రతిదీ ప్రభు ఆత్మ నీకు అనుగ్రహించి సహాయం చేస్తాడు. హల్లెలూయా. బ్రహ్మపత్రిక 8వ వచనం. తెలివిలేని వారిని అందరూ ఇష్టపడతారా? తెలివైన వారిని ఇష్టపడతారా? ఇప్పుడు దేవుని ఆత్మ మనలోనికి వస్తే ఏమవుద్ది? అందరూ మనల్ని చూసి అందరూ కూడా సంతోషిస్తారు, ఇష్టపడతారు. రోమపత్రిక 8:9 చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనానో క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాడు. దేవుని ఆత్మ మనలోనికి వస్తే మనం లేచి నిలబడతాం, యుద్ధం చేస్తాం, మనకు తెలియని పని మన చేత చేపిస్తాడు. అంతేకాదు మనం శరీర స్వభావం కలిగిన వారం కాదట, ఆత్మ స్వభావం కలిగిన వారుగా మారిపోతామట. హల్లెలూయా. ఈ ఆత్మ స్వభావం కలిగిన వారు మాత్రమే దేవుని కుమారులు. 14వ వచనం దాని కింద రాయబడిన చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆయన పిల్లలుగా మనం పిలువబడాలంటే, బ్రతికును ఆయన సజీవుడు, మనం కూడా సజీవులుగా ఉండాలంటే మనలో ఏముండాలి? దేవుని ఆత్మ ఉండాలి. ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉంటాడో, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారే ఆయన పిల్లలు. అంటే దేవుని ఆత్మను పొందుకుంటే సరిపోదు, దేవుని ఆత్మతో నింపబడి నడిపించబడితేనే మనం ఆయన పిల్లలు అవుతాం. అప్పుడే ఆయన పోలికలకు మార్చబడతాం. ఏమంటే ఎవరన్నా అబ్బాయి అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే, బాబు నువ్వు పలానా అబ్బాయివి కాదు, పలానా వాళ్ళు అబ్బాయివి కాదు, ఎలా చెప్పారండి? ఆ పోలికలు కనబడుతున్నాయిలే. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవాడు దేవుని కుమారులు ఎందుకు అవుతారో తెలుసా? వాళ్ళ నడక, వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పేషెన్స్, ఓర్పు అంతా యేసుక్రీస్తుని పోలి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను దేవుని ఆత్మతో నడిపించబడిపోతాను అనుకుంటున్నావు. నువ్వు దేవుని ఆత్మతో నడిపించబడుతున్నావు అంటానికి రుజువేటి చెప్పమంటావా? నీ మాట క్రీస్తులా ఉంటుంది, నీ చూపు క్రీస్తులా ఉంటుంది, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ఓర్పు, సహనం అన్నీ కూడా యేసు ప్రభులా ఉంటాయి. అలా ఉన్నాయా? అయితే నువ్వు దేవుని ఆత్మతో నడిపించబడుతున్నావు. అలా లేవా? నువ్వు దేవుని ఆత్మను పొందుకుని ఉండొచ్చు, నింపబడి నడిపించబడట్లేదు. ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే క్రీస్తు పోలికలోనికి మార్చబడతారో. హల్లెలూయా. క్రీస్తు పోలికలోనికి మార్చబడని ఎవడో కూడా పరలోకానికి వెళ్ళడు. ఇంకొక మాట ఉంది. మొత్తం ఎన్ని? 5. మొదటిది నరములు, రెండోది మాంసము, మూడోది చర్మం అంటే సౌందర్యానికి సంబంధించిన, 4వది ఆ జీవాత్మ మనం నిలబెట్టేది, మనల్ని నడిపించే దేవుని ఆత్మ మనల్ని నిలబెడతాడు, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మనకు రాని యుద్ధం చేపిస్తాడు. 5వది ఏంటి తెలుసా? ఎవరైతే విశ్వాసం కలిగి, ఎవరైతే వాక్యాన్ని తమలో ఉంచుకొని, ఎవరైతే భయభక్తులు కలిగి, ఎవరైతే దేవుని ఆత్మతో నడిపించబడతారో వారు బ్రతికుంటే ఎత్తబడిపోతారు. ప్రభు రాకడొస్తే చనిపోతే సమాధులు తెరవబడి బయటికి వెళ్తారు. చూపించినమాట యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడండి.
దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. చచ్చిన ప్రతి ఒక్కడో సమాధిలోంచి బయటకు వస్తాడట. కాకపోతే దేవుని మాట ప్రకారం నడిచి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, అంటే ఆయనతో పాటు యుగ యుగాలు జీవించడానికి లేస్తారట. ఏమండి, కీడు చేసిన వారైతే, దేవుని వాక్యానికి విరోధంగా కీడు చేసిన వారైతే వారు తీర్పు పునరుద్ధానం అనగా నరకం పాలైపోవడానికి వాళ్ళు లేపబడతారట. అంటే చచ్చిపోయినాడు మళ్ళీ ఏదో ఒక రోజు క్రైస్తవుడు, ఎందుకంటే సమాధిలో పెడతారు పనిలేక, ఒకరోజు ఈ నేలలో కలిసిపోయిన వాడు మళ్ళా నేలలోంచి బయటికి లేస్తాడు. హల్లెలూయా. అదేంటండి, ఆత్మ పైకి వెళ్ళిపోద్ది కదా. ఈ పైకి వెళ్ళిపోయిన ఆత్మ కిందకు వచ్చి నా బాడీ ఎక్కడ ఉందా అని చూసుకుంటుంది. మట్టిలో కలిసిపోతుంటే మట్టిలో ఉంటుంది కదా రేణువుల్లో, ఆ బాడీని తీసుకుని వెళ్ళిపోద్ది పైకి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం చూడండి. ఇదిగో ఒక మర్మము మీకు తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో, ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగి వేయబడెను. ఓ మరణమాని ముల్లెక్కడా, ఓ మరణమాని విజయం ఎక్కడా? ఎప్పుడు తెలిసింది ఆ మాట? ఆ మాట ఎప్పుడు వచ్చింది? పుట్టిన ప్రతి ఒక్కడో చచ్చిపోతున్న ఈ ప్రపంచంలో మన కొరకు పుట్టుక లేనివాడు పుట్టి, చావు లేని మన దేవుడు చనిపోయి, ఎప్పుడైతే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో అప్పుడే మరణం ఓడిపోయింది ఆయన పాదాల దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం ఎలా వచ్చింది? పాపం వల్ల వచ్చింది. ఆయన మనుషులు మరణించాలని సృష్టించలేదు. కొన్ని గ్రంథాల్లో పుట్టుట గిట్టుట కొడకే అనొచ్చు, కానీ బైబిల్ చెప్తుంది దేవుడు మనుషుల్ని చావడానికి సృష్టించలేదు, జీవించడానికే సృష్టించాడు. కానీ వారి పాపం వారిని చంపుతుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా క్రీస్తు తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, మరణాన్ని జయించి. ఎప్పుడైతే తిరిగి లేచాడో మరణం ఓడిపోయింది ఆయన ముందు. ఆయన ముందు ఓడిపోయిన మరణం మన ముందు కూడా ఎప్పుడు ఓడిపోతుందో తెలుసా? ఇప్పుడు కూడా మనమందరం కూడా చచ్చిపోతాం. యేసు ప్రభు రక్తంలో కడగబడ్డా మనం చనిపోయాం. మనం అందరం ఏమవుతాం? చనిపోతాం. కానీ ఒకరోజు మనమందరం లేపబడతాం. ఆ రోజు మరణం ఓడిపోద్ది మన జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మర్మం చెప్తున్నాను అంటున్నాడు. ఏంటో తెలుసా? ఒకవేళ ప్రభు రాకడా ఇప్పుడే కనుక అయితే బతుకుండగానే మనం వెళ్ళిపోతామట. ఈ క్షయమైన దేహం అక్షయతను ధరించుకుని వెళ్ళిపోతామట, అంటే మహిమ దేహంగా మారి వెళ్ళిపోతామట. అదే ఒకవేళ ప్రభు వచ్చే సమయానికి నువ్వు చచ్చిపోయి ఉంటే కనుక, నువ్వు సమాధుల్లో ఉంటే ఏమవుతుందో తెలుసా? చూడండి, అదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోనే 44వ వచనంలో చూడండి ఏమనుంది? ప్రకృతి సంబంధమైన శరీరం విత్తబడి ఆత్మ సంబంధముగా శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఇది, ఆత్మ సంబంధమైన శరీరం అంటే దేవుడిచ్చేది మనకి. హల్లెలూయా. ఈ దేహం ఇక్కడ వదిలేస్తావు, దేవుడు ఒక కొత్త దేహాన్ని ఇస్తాడు మనకి. అందరికీ ఒకే రకమైన మహిమ దేహాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం ఆయన పోలికలోకి మార్చబడిపోతాం. హల్లెలూయా. దీనికి ముందు దేనికోసం చెప్పుకున్నాం? ఆత్మ కోసం చెప్పుకున్నాం. దేవుని ఆత్మ లేనివాడు దీన్ని నమ్మడు. దేవుని ఆత్మ లేనివాడు దీన్ని నమ్మడం మాత్రమే కాదు, అతడు తిరిగి లేవడు. ఒకవేళ లేస్తే మృతులు పునరుద్ధానానికి లేపబడతాడు తప్ప జీవ పునరుద్ధానానికి అతడు లేపబడడు. 5 విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొదటిది నరములు అనగా విశ్వాసము, రెండోది మాంసము అనగా బలము, అనగా దేవుని వాక్యం వల్లే మనకు బలము. విశ్వాసం ఉండాలి, దేవుడు ఏదైనా చేస్తాడని. వాక్యం చదవాలి, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలన్నా నువ్వు బలాన్ని పొందుకోవాలన్నా ఆత్మీయంగా. మూడోదిగా నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి, అనగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, దేవుని స్తుతించగలగాలి. అప్పుడు నువ్వేమవుతావు? సుందరంగా మారుతావు. 4వదిగా
దేవుని ఆత్మతో నింపబడాలి. అప్పుడు నీవు నిలబడగలవు, నడవగలవు, దేవుని కొరకు ఏదైనా చేయగలవు. ఐదోదిగా, ఎప్పుడైతే ఒకడు దేవుని ఆత్మతో నిలబడతాడో, నడిపించబడతాడో, దేవుని కొరకు భయభక్తులు కలిగి బతుకుతాడో, అట్టివాడు ప్రకృతి సంబంధి కాదు, అతడు ఆత్మ సంబంధి గనక అతడు దేవుని పోలికలకు మార్చబడి దేవుని కుమారుడు అవుతాడు. ఆ దేవుని కుమారులు జీవ పునరుద్ధానమున సమాధుల్లో నుండి తిరిగి లేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు బ్రతుకుండగానే ప్రభు అక్కడ వస్తే కనుక నువ్వు అలా కూర్చుంటుండగానే మాయమైపోతావు, ప్రభు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ నీకు నమ్మశక్యంగా లేదంటే నువ్వు ఇంకా దేవుని ఆత్మ నీలో లేడేమో, అందుకే నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావేమో. నమ్ముతున్నావా? అయితే దేవుని ఆత్మను పొందుకుంటున్నావా? అయితే ప్రభు అక్కడికే సిద్ధపడు. ప్రభు యొక్క పునరుద్ధానం మనకిస్తాడు. ఆయన పునరుద్ధానుడు అయిన ప్రకారం మనమందరం కూడా పునరుద్ధానం అవుతాం. ఎప్పుడు? విశ్వాసం ఉండి, వాక్యం ఉండి, భక్తి ఉండి, ఆత్మ ఉండి, ఆత్మచేత నడిపించబడ్డవాడు మాత్రమే సమాధిలోంచి లేచి పరలోకి వెళ్తాడు. లేకపోతే అమాంతం లేచి నరకానికి వెళ్తాడు. ఎలా ఉన్నాం మనం? ఇక్కడున్న సందర్భం ఇశ్రాయేలు కోసమే చెప్పబడింది కావచ్చు, ఎప్పుడో యెహెజ్కేలు మాట్లాడి ఉండొచ్చు, కానీ ఈ సందర్భం ద్వారా దేవుడు నాతో మాట్లాడింది, సంగమా నువ్వు ఎండిన ఎముకల్లో ఉన్నావేమో చూసుకో, ఎండిన ఎముకల్లో ఉన్నావేమో చూసుకో. ఎండిపోయాను అనుకుంటున్నావా? ఆశ పోయిందా? ఇంకా నువ్వు బాగుపడిన అనుకుంటున్నావా? నాశనం అయిపోయిన అనుకుంటున్నావా? ఇంక నేను ఎప్పటికీ పరిశుద్ధత సాధించలేను, ఇంక దేవుడికి ఏమాత్రం మంచి పేరు తేలని అనుకుంటున్నావా? అయితే ఇదిగో దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు, నిన్ను నీ ఎండిపోయిన నీ స్థితిని నరములు, మాంసము, చర్మము, ఆత్మ ఇచ్చి ఆయన సమాధిలోంచి లేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చచ్చిన స్థితిలో ఉన్న నీ బ్రతుకును, ఆధ్యాత్మికంగా ఎండిపోయిన నీ బ్రతుకును తిరిగి దేవుడు జీవింపజేయబోతున్నాడు. ప్రభు రాకడలో ఆయన తనతో పాటు యుగ యుగాలు జీవించే పునరుద్ధాన స్థితికి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే ప్రార్థించు, ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో ఇక్కడ ఇశ్రాయేల్ని బలమైన సైన్యంగా నిలబెట్టినట్లు మనలందరినీ కూడా ఆయన బలముగా నిలబెట్టి ఆయన రాజ్యంలో చేర్చునుగాక.